ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ ఇదిగోండి. దీని మీద సంతకాలు చేయండి. పేపర్ మీద ఏమీ రాయలేదేంటి సార్? మేము వచ్చేటప్పుడు నోటరీ వాడు క్లోజ్ చేశాడయ్యా. వెళ్ళేటప్పుడు రాయిస్తాం. ముందు సంతకాలు పెట్టండి. ఉసై, అవన్నీ నీకెందుకు? మన డబ్బులు నగలు సేఫ్ గా ఉన్నాయి కదా, ముందు సంతకాలు పెడదాం. పెన్ను పెన్ ఎస్, ఇదిగో ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ. కమాన్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇంతగా ఆగమన్నాడంట. మీలాంటి ప్రొఫెషనల్ ఆఫీసర్స్ తోటి ఒక సెల్ఫీ తీసుకొచ్చా అండి? సెల్ఫీ దాందేముంది, మేము సెలబ్రిటీసే కదా, తీసుకోండి. మామయ్య, ఏముందమ్మా, సెల్ఫీగా తీసుకొని, మనం సెలబ్రిటీసే కదా. తీసుకో. రాసి పద్మనాభం రా. మిస్టర్ పద్మనాభం, పోజ్. ఇంత మంచి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ని నేను ఎప్పుడు చూడలేదు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 1 2 3 ఇంక పక్కెళ్ళిపో. ఇప్పుడు ఎస్ పద్మనాభం, ఓకే, ఎస్, బాయ్ బాయ్ బాయ్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అనగానే ఇల్లంతా వెతుక్కోవడానికి ఎంత బాగా సహకరించారో. చివర్లో సెల్ఫీ కూడా తీసుకున్నారంటే ఎంత అమాయకులరా వీళ్ళు. అదే ఫోటో తీసుకువెళ్ళి మనం ఫేక్ ఆఫీసర్స్ అని కేసు పెడితే తెలుస్తుంది ఎంత అమాయకులో. వామ్మో, అదేంటమ్మా? మీరు కంగారు పడకండి మామయ్య. అన్యాయంగా డబ్బు సంపాదించిన వాళ్ళెవ్వరూ అంత ఈజీగా పోలీసుల జోలికి వెళ్లరు కదా. బతికించావు. ఆ అష్మిత డబ్బు కొట్టేసి రామలక్ష్మి ఇంట్లో పెడితే కనిపెడతామని పుట్టింట్లో పెట్టింది. తెలివి దానికేనా, మనకుండదా? నా కళ్ళు కప్పి తను బ్యాగ్ కొట్టేస్తే తనకి తెల్ల కొట్టినట్టు మనం బ్యాగ్ సంపాదించాం. వచ్చి చూసుకుని కంగు తింటుందేమో. భలే చెప్పావురా. ఎక్కువ చేస్తే నా చేతిలో తన్నులు కూడా తింటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? వెంటనే వెళ్ళి ఆ వాసుదేవ్కి డబ్బిచ్చేసి రామతో రాయించుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి తన ఆట ఆడేలా చేయాలి. వాళ్ళు ఈ పాటికి విశాఖపట్నం వెళ్ళిపోయి ఉంటారు కదరా. ఫ్లైట్లో వెళ్తే చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లో చెక్ చేస్తే అడ్డంగా దొరికిపోతాం. ఇప్పుడు ఇది మన సొంత డబ్బన్నా కూడా ఎవరూ వినరు. మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఆ డబ్బులు అక్కడికి చేరితే తప్ప రామలక్ష్మికి ఆడే అవకాశం రాదు కదా. 5 కోట్లు తీసుకువెళ్తున్నప్పుడు 5 లక్షలు ఖర్చైనా పర్వాలేదు. హెలికాప్టర్ మాట్లాడుకోవడమే. అబ్బబ్బబ్బబ్బా, నా కోడలు తెలివే తెలివి. ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేసినా రామ కెరీర్ పోతుంది. తను ఆడాలి, గెలవాలి. తన జీవితంతో ఆడుకుంటున్న వాళ్ళ ఆటలకి చెక్ పెట్టాలి. ఆద్య అక్కడుంది. శౌర్యకి విషయం తెలిసిపోయినట్టుంది. రామా, రామా, ఏమైంది? ఆద్య, ఆద్య, శౌర్య సార్కి అంతా తెలిసిపోయింది. నేను సార్తో చెప్పుకునే అవకాశం కూడా సార్ ఇవ్వలేదు.
ఇద్దరి మధ్య ఏ బంధం లేదు అని తెగేసి చెప్పి వెళ్ళిపోయారు. రామా ఊరుకో, ఏడవకు. శౌర్య ఎక్కడికి వెళ్ళడు. నిన్ను వదిలిపెట్టి తను ఒక్క క్షణం కూడా ఉండలేడు. అలాంటిది నిన్ను వదిలేసి బ్రతకగలడా? చాలా కోపంగా మాట్లాడి వెళ్ళిపోయారు ఆద్య. నాకు బతకాలనిపించట్లేదు. రామా, ఆ రోజు నాన్న పరిస్థితి చూసి ఆయన ప్రాణాన్ని పేరుని కాపాడడం కోసమే కదా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అది తప్పెలా అవుతుంది? అది తప్పు కాదని శౌర్య కూడా తెలుసు రామా. కాకపోతే నువ్వు టీంలో ఆడట్లేదన్న బాధలోంచొచ్చిన కోపం అది. ఈ రోజు కోసం తను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంటాడు కదా, ఆ పెయిన్తోనే అలా మాట్లాడుంటాడు. ఆ స్థానంలో నువ్వున్నా నేనున్నా అలాగే మాట్లాడతాం కదా. అది కాదు బావా. నిన్ను వదిలి ఎంత దూరం వెళ్ళినా ఖచ్చితంగా తిరిగి రావాల్సిందే. గొడవ పడ్డప్పుడే ప్రేమ ఇంకాస్త ఎక్కువ గుర్తొస్తుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, చూస్తూ ఉండు. లేదు బావా, ఇప్పుడు నేను ఆడట్లేదు కదా. సార్ రారు రారు. రామా, నువ్వు ఖచ్చితంగా ఆడతావు. ఎలా? అఖిల ఆడుతుంది కదా నా ప్లేస్ లో. తనకి డబ్బుంటే సరిపోదు, ఆడే అర్హత ఉండాలి. అస్మిత కొట్టేసిన డబ్బు తెచ్చాం. మీకు మీకు డబ్బెలా దొరికింది? స్కెచ్ చేసాం, వర్కౌట్ అయింది. తెలివిగా వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో దాచిపెట్టింది. ఆ రోజే ఈ డబ్బులు పోకుండా ఉండుంటే ఈ రోజు శౌర్య సార్ నన్ను వదిలేసి వెళ్ళిపోయేవారే కాదు. వదిలేశారు అనుకురామా. నిజంగా శౌర్య వదిలేయాల్సి వస్తే తన ప్రాణాలను వదులుకుంటాడేమో కానీ నిన్ను మాత్రం వదలడు. ఆలస్యం చేయకుండా ఈ డబ్బు వాసుదేవ్ మొహాన్ని కొట్టి నువ్వు టీంలో ఆడేలా చేద్దాం. పద పద. రా. ఈ రోజు మీరు ఆడబోయే ఆట గురించి మీ స్పందన తెలుసుకోవచ్చా? ఎప్పుడెప్పుడు ఆట మొదలవుతుందా? వెళ్ళి స్టేట్ ని గెలిపించాలని ఎదురు చూస్తున్నాను. నా కూతురు తన 5వ ఏట హాకీ స్టిక్ పట్టుకుంది. అప్పటినుంచి ఈ రోజు వరకు రెస్ట్లెస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఈ స్థాయికి వచ్చింది. ప్రపంచ వేదిక మీద దేశ జెండా ఎగరవేయాలనేది తన కోరిక. తనకి మీ మీడియా సపోర్ట్ కావాలి. తన గురించి స్టేట్ మీడియాలోనే కాదు, నేషనల్ మీడియాలో కూడా రావాలి. భారతదేశపు హాకీ ఆణిముత్యం అని దేశం మొత్తం చెప్పుకోవాలి. డాడీ, నాకు పబ్లిసిటీ ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. నీలాంటి ప్రతిభ ఉన్నవాళ్లు దేశ ప్రజలకి తెలియాలమ్మా.